బుచ్చినాయుడు కండ్రిక మండలం కాటూరు గ్రామంలో ఎస్ఐ విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వాహనదారులు మరియు గ్రామస్తుల చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విశ్వనాథ నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో విస్తృతంగా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని, వాహనదారులు మరియు ప్రయాణికులను తరలించే వాహనాలలో డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వాడకం చట్టరీత్యా నేరమని, కఠిన చర్యలు ఉంటాయని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించడం జరిగిందని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలు నడపడం, మైనర్ పిల్లలు వాహనాలు నడపడం, పరిమితికి మించి వాహనాలలో ప్రయాణికులను తరలించడం చట్టరీత్యా నేరమని వివరించడం జరిగిందని తెలిపారు. గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండేలా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండడం కోసం ఎస్పీ ఆదేశాల మేరకు కృషి చేస్తామని, తనిఖీల ద్వారా అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచుతామని తెలిపారు. మన గ్రామం నుంచి మొట్టమొదట ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారం ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మొట్టమొదటి కార్యక్రమం ఏమనగా, మీరందరూ మత్తు పదార్థాలకి చాలా దూరంగా ఉండాలి. ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినా అమ్మినా మాకు తెలియజేస్తే చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం. నెంబర్ 2, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. చాలామంది ప్రజలు ఈ ఆటోల్లో దీంట్లో ప్రయాణిస్తారు. వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇవన్నీ లైవ్లో ఉండవు. ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఇన్సూరెన్స్ కవర్ కాదు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు. చాలా ఇది అనమాట. సో హెల్మెట్ అనేది వేసుకుంటే తలకు మనకు చాలా డేంజరస్ పాటు, తలకు దెబ్బ తగలకుండా మనకు హెల్మెట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కాకుండా మహిళల పైన అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ ఏదైనా జరిగితే నాకు మీరు తెలియజేస్తే నేను ఇమ్మీడియట్గా వచ్చి స్పందించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇది మన కాటూరు గ్రామం నుంచి మనం ఇక్కడి నుంచి ప్రారంభించాము ఈ మండలంలో.